మంచి ముగ్గేయాల్సిన టైంలో ఎందుకు బాధపడుతున్నా అనుకుంటున్నారా? మా పాప సంక్రాంతి ముగ్గేయాలనుకుంది. సో, నేను హెల్ప్ చేశాను అనమాట. సంక్రాంతి కాన్సెప్ట్‌తో. అంటే పాలు పొంగించడం, తర్వాత ముగ్గులు వేయడం, పతంగులు ఎగిరేయడం, కోడి పందాలు, కొత్త పంటలు, భోగి మంటలు, అలాగే డూడు, బసవన్న ఇవన్నీ సంక్రాంతికి చూస్తాం కదా! పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ కాన్సెప్ట్‌తో ముగ్గేసామన్నమాట. 2 గంటలు కష్టపడి గొబ్బెమ్మ కూడా పెడితే ఒక్క ఫోటో తీయమంటే బాబోయ్! టార్చర్ పెట్టింది. చూడండి ముగ్గు ఎంత బాగా వచ్చిందో. తను మాత్రం మంచి పోజెస్ ఇచ్చింది. ఇంత మంచి ముగ్గేసినప్పుడు ఎవరైనా ఫోటో అడుగుతారు కదా! తనకు మాత్రం చిన్న పాప కదా అని మంచి గిఫ్ట్ కూడా ఇచ్చేశారు. బట్ మేమైతే రెడీ అయ్యి ఫోటో దిగుదాం అనుకున్నాం. ముగ్గు చూశాక మా చిన్న పాప చూసారా ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. చిన్న వాటికి కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రెడీ అయ్యి వచ్చేలోపు ముగ్గంతా అటు ఇటు అయిపోయింది. మళ్ళీ కలర్ అంటిందని బాధపడింది అనమాట. సరేలేండి, మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా